హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం। ఈరోజు నేను మీకు పొటాటోస్తో లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలైతే చాలా ఎక్సైట్ అవుతారు। అలాగే ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ముందుగా 2 ఉడికించిన ఆలూని ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి। ఆలూని అయితే తప్పకుండా ఉడికియాలండి, లేకపోతే మనకు లాలీపాప్ సరిగ్గా రావు। తర్వాత దాంట్లోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి। అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసుకోవాలి। గుర్తుంచుకోండి, దీంట్లోకి మనం తీసుకున్నవన్నీ చాలా సన్నగా కట్ చేయాలి। తర్వాత 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడిని కూడా తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3/4 స్పూన్ కారంని కూడా తీసుకోవాలి। తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకోవాలి। ఇప్పుడు 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి। ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। చూడండి, ఇలా మొత్తము మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలవాలి। సో పిండినంతా ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి। తర్వాత ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఇలా కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ ఒక బాల్ లాగా ఇలా చేసుకోవాలి। తర్వాత దాంట్లోకి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసి ఇలా లాలీపాప్ లాగా నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి। చూడండి, అన్ని వైపులా ఇలా నిదానంగా ప్రెస్ చేస్తూ లాలీపాప్ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి। దీన్ని మనము లాలీపాప్స్ పైన ఒక కోటింగ్ లాగా వాడతామండి। ఆ కన్సిస్టెన్సీ కొరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। మనం ఒకేసారి వాటర్ వేస్తే ఇది బాగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి। సో నేను చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి। చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి। తర్వాత మనం చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని ఇలా తీసుకొని ఒక స్పూన్తో లాలీపాప్స్ పైన ఒక కోటింగ్ లాగా వేసుకోవాలి। తర్వాత ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ని రెడీగా పెట్టుకొని మనం కోట్ చేసుకున్న లాలీపాప్ని బ్రెడ్ క్రమ్స్ అన్నీ కోట్ అయ్యేలాగా ఇలా అన్ని వైపులా తింపుతూ వేసుకోవాలి। చూడండి, ఇలా బ్రెడ్ క్రమ్స్ అన్నీ కోట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి లాలీపాప్స్ని। తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా లాలీపాప్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని వీటిని మంచి రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి। వేసిన వెంటనే వీటిని కదిలియద్దండి, ఒక 1 or 2 మినిట్స్ తర్వాత నిదానంగా అన్ని వైపులా తింపుతూ చూడండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి।
నేను ఇక్కడ టిష్యూ పేపర్లకు తీసుకుంటున్నానండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ స్నాక్స్, కాబట్టి కొంచెం ఓపిక్గా ఇలా ప్లాన్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.